పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఏకసభ్య కమిషన్ నివేదికపై నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష, మొట్టమొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే దానికి సార్థకత ఉంటుందని మా యొక్క పార్టీ ఆలోచన. అధ్యక్ష, ఈ యొక్క ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ఈ యొక్క సందర్భంగా దాదాపు 30 సంవత్సరాలుగా ఆ యొక్క పోరాటం చేసి అసూలు బాసినటువంటి అమరులందరికీ కూడా నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. అధ్యక్ష, ఈ సందర్భంగా సభ నుండి మందకృష్ణ మాదిగకు కూడా శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నాను. అధ్యక్ష, ఏ రాజకీయ పార్టీ రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసినా వాస్తవాలు ఎప్పటికీ కూడా దాగవు. 30 సంవత్సరాల పోరాటం తర్వాత అనేక రకాలైనటువంటి అది ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు కావచ్చు, మిగతా కమిషన్ రిపోర్ట్లు కావచ్చు, అసెంబ్లీ తీర్మానాలు కావచ్చు, చివరికి కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదన కావచ్చు, గౌరవ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ప్రభుత్వ ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేయబోతున్నందుకు బీజేపీ పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నది, మద్దతు ప్రకటిస్తూ ఉన్నది. ఈ ఉపకులాల వర్గీకరణ విషయంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు ఈ సభలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు అన్ని కోణాల నుంచి ఆలోచించి ఈ సమాజంలో చిట్ట చివరి వరుసలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఫలాలు అందాలన్నటువంటి గొప్ప ఆలోచనతోని వచ్చినటువంటి ఆ యొక్క తీర్పును ప్రభుత్వం ఎక్కడా ఎటువంటి ఏ ఇబ్బంది రాకుండా పకడ్బందీగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది మామూలు విషయం కాదు. అనేకమైనటువంటి అపోహాలు కూడా వారి మధ్యన వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అపోహాలు ఏమొచ్చినా ప్రతి ఒక్క విషయాన్ని ప్రభుత్వం పారదర్శకంగా వాళ్ళందరికీ కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఉపకులాల వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క వర్గీకరణ పోరాటంలో అనేక సందర్భాల్లో ఆ రోజు మందకృష్ణ మాదిగ పడుతున్నటువంటి ఇబ్బందిని కానీ, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి విషయాన్ని కానీ, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషిని కానీ, సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందు జరిగినటువంటి అనేక విషయాల మీద కూడా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారు, మంత్రుల మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడతారనుకున్నాం. సరే, ఏది ఏమైనా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పకడ్బందీగా అమలు చేస్తూ మరి వారి మధ్యన కూడా ప్రొద్దున్నే మీడియాలో, సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చినాయి.
సరే, మీడియా సోషల్ మీడియాల వార్తలకు సభ నుండి పూర్తిగా చర్చ అవసరం లేకున్నప్పటికీ ఆ యొక్క వర్గాల మధ్యన ఏదైనా అపోహ ఉంటే ప్రభుత్వం అందరికీ అండగా ఉండే విధానాన్ని కూడా ప్రభుత్వం తరపున పూర్తిగా స్పష్టం చేయాలి. బాధాకరమైన విషయం అధ్యక్ష, బీసీ 42% మీద చర్చ జరిగింది శంకర్ గారు. సభలో. శంకర్ గారు, బీసీలకు జరిగి శంకర్ గారు మీరు గౌరవ సభ్యులు. శంకర్ గారు, వర్గీకరణ విషయం మాత్రమే మాట్లాడండి. బీసీలది ఇప్పుడు అయిపోయింది, ఆ సబ్జెక్ట్ అయిపోయింది. ఓన్లీ ఎస్సీల వర్గీకరణ సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడండి. నేను ఉదాహరణ మాత్రం ఇస్తున్నా. నేను మిగతా వర్గీకరణ మీద మాట్లాడండి. ఎస్సీ వర్గీకరణకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది. సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందు కేంద్ర ప్రభుత్వం మా యొక్క వాదనను, వర్గీకరణకు సంపూర్ణ మద్దతును హైదరాబాదులో ప్రకటించిన సభలో నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలను మనందరికీ తెలుసు. నేను ఆ ఉదాహరణ ఎందుకు చెప్పే ప్రయత్నం చేసినంటే అధ్యక్ష, ఒక విషయాన్ని అమలు చేస్తున్నప్పుడు మిగతా వాళ్లకు ఏదైనా అపోహాలుంటే దాన్ని దూరం చేసే ప్రయత్నం చేయాలన్న సూచన మాత్రమే చేసిన ఒక బీసీ బిడ్డగా ఈ సభకు తప్ప నేను ఇంకొక ఎవరికి నా బాధ చెప్పుకోవాలి అధ్యక్ష. నేను మీకే నా బాధ చెప్పుకోవాల్సి వస్తుంది. నేను ఎందుకంటే బీసీలకు సంబంధించిన అంశం మీద నేను ముగింపు చేయకుండానే కూర్చోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఆ రకమైనటువంటి అవమానాలు ఈ సభలో జరగవద్దని మాత్రమే నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. బీసీల బాధలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. నేను మిగతా వాళ్ళతో ఎక్కడ కూడా ప్రభుత్వం మీద. శంకర్ గారు, మీకు కేటాయించిన సమయం ఎంత కేటాయించిన ఉదయం ఆ సబ్జెక్టులో మీరు మాట్లాడే అవకాశం ఇచ్చిన అధ్యక్ష. నేను మిగతా వాళ్ళకు సమయం ఎందుకు ఇచ్చిండ్రు అనా విషయం మాత్రమే మాట్లాడండి. నేను మిగతా వాళ్ళకు సమయం ఎందుకు ఇచ్చిండ్రు అని మాత్రం అనా నా ఆవేదనను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. గంటన్నర వాళ్ళెందుకు మాట్లాడిండ్రని నేనా అధ్యక్ష? నాకు మాత్రం ముగింపు సమయం ఇవ్వలేదు. అది భవిష్యత్తులో ఆ రకమైనటువంటి అవమానాలకు సభ్యులకు జరగకుండా మీరే మా హక్కులను కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వం ఈ వర్గీకరణను అమలు చేస్తున్నందుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.